B+ టెస్ట్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో 2012 రైల్వే బోర్డ్ పాలసీలోని భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి మార్గదర్శకాల ఆధారంగా ఆపరేటింగ్ సిబ్బందిని ఎస్, బి, సి మరియు డి కేటగిరీలుగా వర్గీకరించడం గురించి మనం చర్చిస్తాము. భద్రత మరియు నైపుణ్యాభివృద్ధి ప్రధాన లక్ష్యం. రైలు పాసింగ్ విధులలో సిబ్బంది లోపాలు ప్రమాదాలకు దారితీయడమే కాక రైల్వే ప్రతిష్టను కూడా దెబ్బతీస్తాయి. ఇందులో భాగంగా తక్కువ పనితీరు కనబరిచే సిబ్బందిని గుర్తించి పర్యవేక్షణ మరియు శిక్షణ ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరచడం జరుగుతుంది. గత 6 నెలల పనితీరు ఆధారంగా 100 మార్కుల విధానాన్ని ఉపయోగించి సిబ్బందిని మూల్యాంకనం చేస్తారు. ఈ కీలక రంగాలలో మార్కులు కేటాయించబడతాయి. నియమాలపై పరిజ్ఞానం 25, అప్రమత్తత అండ్ నియమాలను పాటించడం 25, భద్రతా రికార్డ్ 15, నాయకత్వం అండ్ నిర్వహణ 15, రూపురేఖలు అండ్ శుభ్రత 10 మరియు క్రమశిక్షణ 10. ఏ లేదా బి వర్గీకరణకు 60% నియమం అనే ఒక కీలక నియమం వర్తిస్తుంది. దీనిని సాధించడానికి ఒక ఉద్యోగి నియమాల పరిజ్ఞానం మరియు అప్రమత్తత మరియు పాటించడం అనే 2 విభాగాలలోనూ కనీసం 60% అంటే 25 మార్కులకు 15 స్కోర్ చేయాలి. గ్రేడింగ్ కేటగిరీలు మొత్తం స్కోర్ల ఆధారంగా ఉంటాయి. ఏ 80 మరియు అంతకంటే ఎక్కువ, బి 50 నుండి 79 వరకు, సి 26 నుండి 49 వరకు మరియు డి 25 మరియు అంతకంటే తక్కువ. అయితే ఇతర విభాగాలలో వారి స్కోర్లతో సంబంధం లేకుండా తెలిసిన మద్యపాన వ్యసనపరులను తప్పనిసరిగా డిగా వర్గీకరిస్తారు. గ్రేడింగ్ అధికారంలో వివిధ స్థాయిల మూల్యాంకకులు మరియు సిబ్బంది వర్గాలుంటాయి. ఉదాహరణకు SS/SM గ్రూప్ డి సిబ్బందిని మూల్యాంకనం చేస్తారు. TI/సూపర్వైజరీ SS గ్రూప్ సి సిబ్బందిని మూల్యాంకనం చేస్తారు. మరియు AOM SSలను మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లందరినీ మూల్యాంకనం చేస్తారు. ధృవీకరణ ప్రక్రియ నిష్పక్షపాతాన్ని నిర్ధారిస్తుంది. SM/SS/TI ద్వారా ప్రాథమిక వర్గీకరణ తర్వాత తదుపరి ఉన్నతాధికారి 6 నెలలలోపు ప్రతి సంతకం చేసి ఆమోదించాలి. సిబ్బందికి వారి గ్రేడింగ్ గురించి కూడా తప్పనిసరిగా తెలియచేయాలి. పర్యవేక్షణ వ్యవస్థకు ప్రతి ఉద్యోగి పనితీరును నమోదు చేయడానికి ఒక ప్రత్యేక రిజిస్టర్ అవసరం. దీనిని ప్రతి 6 నెలలకొకసారి నమోదు చేస్తారు. ఉన్నతాధికారి చేసే వార్షిక సమీక్ష తదుపరి మెరుగుదలలను సూచిస్తుంది. ఈ గోప్యమైన రికార్డులను స్టేషన్ సూపరింటెండెంట్ స్వయంగా నిర్వహిస్తారు. పర్యవేక్షణ మ్యాట్రిక్స్ C- మరియు D- కేటగిరీల పర్యవేక్షణలో తేడాలను చూపుతుంది. C- కేటగిరీ సిబ్బందిని త్రైమాసికంగా పర్యవేక్షిస్తారు. అయితే D- కేటగిరీ సిబ్బందిని నెలవారీగా పర్యవేక్షిస్తారు. రెండింటికీ రికార్డుల నిర్వహణలో AOM/DOM/SR.DOM పాల్గొంటారు. ప్రతి 6 నెలలకు TI అప్గ్రేడింగ్ మరియు AOM సమీక్ష జరుగుతుంది. అప్గ్రేడేషన్ ప్రోటోకాల్లో 4 దశలుంటాయి. మొదటిది సి మరియు డి సిబ్బందిని గుర్తించడం మరియు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం. రెండవది లోపాలను చర్చించడానికి నెలవారీ భద్రతా సమావేశాలు నిర్వహించడం. మూడవది 6 నెలల రిజిస్టర్లో ఫీడ్బ్యాక్ను నమోదు చేయడం. నాల్గవది DOM లేదా SRDOM ద్వారా రికార్డులను ఏటా సమీక్షించడం. డి కేటగిరీ సిబ్బందికి సంబంధించిన ఉన్నతాధికారులకు నివేదించే ప్రక్రియలో భాగంగా వారిని తరచుగా పునశ్చరణ కోర్సులకు పంపుతారు. డివిజనల్ స్థాయి కౌన్సిలింగ్ మరియు శిక్షణ ద్వారా మెరుగుదల సాధ్యం కాకపోతే వారిని కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం సీనియర్ డామ్ చేతిలో ఉంటుంది. 6 నెలలలోపు డి లేదా సి నుండి ఏ కేటగిరీకి వేగంగా అప్గ్రేడ్ అయ్యే సిబ్బందికి తగిన ప్రోత్సాహకాలు అందించబడతాయి. ఏ కేటగిరీలో నిలకడగా పనితీరు కనబరిచే సిబ్బందిని వార్షిక భద్రతా పురస్కారాలు గుర్తిస్తాయి. APARలోని భద్రతా స్పృహ కాలంలో కూడా వర్గీకరణను పరిగణనలోకి తీసుకుంటారు. శిక్షణ మరియు పర్యవేక్షణ ఉన్నప్పటికీ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోని సిబ్బందిపై తీసుకునే క్రమశిక్షణా చర్యలలో వారి సేవ యొక్క సేవా సమీక్ష కూడా ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ఆధారంగా ముందస్తు ప్రణాళికాబద్ధమైన పదవీ విరమణ కోసం కూడా ఒక ప్రణాళికను ప్రారంభించవచ్చు. ఆపరేటింగ్ స్టాఫ్ పనితీరు నిర్వహణ చక్రంలో 6 నెలల పనితీరు ఆధారంగా మూల్యాంకనం, A, B, C లేదా Dగా వర్గీకరణ మరియు పర్యవేక్షణ మరియు శిక్షణ ఉంటాయి. ఇది A గ్రేడ్ రివార్డుకు లేదా D గ్రేడ్ కోసం తప్పనిసరి సర్వీస్ రివ్యూకు దారితీస్తుంది. నిరంతర పర్యవేక్షణే రైల్వే భద్రతకు పునాది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్రిపరేషన్ కోసం ఇండియన్ రైల్వేస్ మరియు ప్రభుత్వ పరీక్షల కొరకు
మీ విశ్వసనీయ డిజిటల్ స్టడీ పార్ట్నర్ అయిన B+ టెస్ట్ సిరీస్ను పరిగణించండి. మీ విజయాన్ని ఈరోజే ప్రారంభించండి. మా ఉచిత మాక్ టెస్ట్ రాసి తేడాను అనుభవించండి. మీరు మమ్మల్ని ఫోన్, ఈమెయిల్ లేదా మా B+ టెస్ట్ సిరీస్ యాప్ ద్వారా సంప్రదించవచ్చు. మా చిరునామా కూడా ఇక్కడ ఇవ్వబడింది.